వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ ఎలా చేయాలో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, గసగసాలు, కొబ్బరి పొడి, ధనియాల పొడి, మసాలా, నిమ్మరసం, పెరుగు, మసాలా దినుసులు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి మనం తీసుకున్న చికెన్ క్వాంటిటీకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చితనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచి దాన్ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం వాష్ చేసిన చికెన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో మన రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు చికెన్ని బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. చికెన్ని ఎప్పుడైనా చిన్న మంట పైన పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఇక సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.